హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుందని ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. బట్ మెయిన్గా ఏంటంటే చాలామంది ఇంట్లో దోమలు ఎక్కువ ఉంటే ఆల్అవుట్ అయితే యూజ్ చేస్తుంటారు, మరి కొంతమంది కాయిల్స్ అయితే వాడతారనమాట. బట్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనకు ఇంట్లో రోగాలు ఎక్కువ రావడానికి గల కారణం ఏంటంటే ఈ ఆల్అవుట్, అదేవిధంగా మనం కాయిల్స్ కాలుస్తాం కదా అవి అనమాట. వీటి వల్లనే మనకి ఎక్కువ రోగాలు వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇందులో మొత్తం ఇప్పుడు ఇందులో ఉంది కదా లిక్విడ్, ఈ లిక్విడ్ అంతా కూడా దోమలు చంపడానికి మాత్రమే తయారు చేసేబడి ఉంటుంది అనమాట. అయితే అది మనకు కూడా సైడ్ ఎఫెక్ట్ అయితే అవుతుంది. బట్ మెయిన్గా చూడండి, మా ఇంట్లో అయితే వెంటిలేటర్స్ అయితే లేవు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయము, బట్ ఎప్పుడైనా సరే వెంటిలేటర్స్ లేని వాళ్ళు మాత్రం ఎట్లా వాడాలంటే, మీరు వాడేటప్పుడు ఏం చేయాలంటే మీరు కిటికీ కానీ అదేవిధంగా తలుపు కానీ కొద్దిగా అయితే తెరవాలన్నమాట, మొత్తం తెరవద్దు. ఎందుకంటే ఈ మనము వాడేటప్పుడు అయితే మెయిన్గా ఏంటంటే మీరు ఇంట్లో వండుకునేటప్పుడు మాత్రం అయితే లిక్విడ్ అయితే అస్సలు వాడొద్దు అనమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం దీంట్లో వచ్చే వాసన అంతా కూడా రూమ్లో నిండిపోతుంది. అందుకోసమే వాసన ఇది ఎటు పోదనమాట. ఎందుకంటే మొత్తం వెంటిలేటర్స్ ఉండవు, ఏముండవు, కాబట్టి ఈ వాసన ఎటు వెళ్ళిపోదనమాట. ఎందుకంటే ఇప్పుడు పీల్చుకున్నాం అనుకోండి, మనకే లేనిపోని రోగాలు అయితే వస్తాయి, అదేవిధంగా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. అందుకోసమే ఈ ఆల్అవుట్ అనేది మెయిన్గా ఏంటంటే మీరు వాడేటప్పుడు వెంటిలేటర్స్ లేని వాళ్ళకి చెప్తున్నాను. మెయిన్గా వెంటిలేటర్స్ ఉన్న వాళ్ళకైతే ఏం కాదు, ఎందుకంటే దీంట్లో వెంటిలేటర్స్ నుంచి అనేది దీనికి సంబంధించి వాసన అయితే బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. బట్ వెంటిలేటర్స్ లేని వాళ్ళు కాయిల్స్ కానీ అదేవిధంగా ఈ ఆల్అవుట్స్ కానీ వాడకండి, ఎందుకంటే చాలా ప్రమాదము. మరి చెప్తున్నా, ఒకవేళ మీరు వాడాలంటే ఖచ్చితంగా మీరు కిటికీ కానీ తలుపు కానీ కొద్దిగా తెరిచి అయితే ఉంచండి, ఎందుకంటే వాసన బయటకు పోవడానికి అయితే వీలైతే అవుతుందన్నమాట. అందుకోసమే చెప్తున్నాను, ఇది చాలా ప్రమాదము. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.